అత్యవసరమైన సందర్భాల్లో శవపేటికలు అందించి అనేక కుటుంబాలకు సాయం చేశారు. ఇలాంటి సేవ చేసిన నాయకుడిని టికెట్ ఇవ్వకుండా వదిలేయడం ఇది ఆయనకు కాదు, ప్రజల సేవకే అవమానం. ఇప్పుడు ఆయన బాధలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. కానీ మీ మీద నమ్మకం మాత్రం కోల్పోలేదు. అందుకే నేడు మీ ముందుకు వచ్చి చెబుతున్నారు, నేను మీ బిడ్డను, మీ కుటుంబ సభ్యుడిని, మీకోసం నిలబడ్డాను. మీ ప్రేమే నా బలం. ప్రజలారా, ఈసారి ఓటు ఒక సాధారణ ఓటు కాదు. ఇది ఒక సేవకుడికి ఇచ్చే న్యాయం. ఇది నిజాయితీకి ఇచ్చే గౌరవం. అందుకే మీ అమూల్యమైన ఓటును రిఫ్రిజిరేటర్ గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్ మహాశయులకు హృదయపూర్వక తెలియజేస్తూ 17వ డివిజన్ ఓటర్ మహాశయులందరికీ నా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. నేను గత 6 సంవత్సరాల నుంచి రాజకీయంగా ప్రతి గడప గడప తొక్కి ప్రతి మన్నలు పొందిన వ్యక్తిని. ఈ పార్టీ నన్ను తిరస్కరించి కొత్త పాత అనే పేరుతో నాకు టికెట్ ఇవ్వకుండా చేసింది. కాబట్టి నేను భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తూ నేను ఇండిపెండెంట్గా పోటీకి బరిలో దిగినాను. గతంలో నేను చేసిన సేవలు ప్రజలు గుర్తించి నన్ను మీరు పోటీ చేయండి, మీరే గెలుస్తారు, మీకు మా అండదండలు ఉంటాయని ప్రోద్బలంతో చేయడం ద్వారా నేను పోటీలో నిలవడం జరిగింది. గతంలో నేను మొదటిసారిగా నేను చేసిన సేవ ఏమిటంటే, మొదటిసారిగా ఊరు మొత్తం నేను 12వ వార్డులో గెలిచినప్పటికీ ప్రతి వార్డులో, ప్రతి గుళ్ళో, ప్రతి బడిలో ఎక్కడైనా నేను బల్లలేసిన, సిమెంట్ బల్లలు దాదాపు 70 బల్లలేసిన. మరియు చనిపోతే శవపేటిగా 30 సంవత్సరాల నుంచి శవపేటిక ఎవరు కొనియలేదు. నా సొంత డబ్బులతో నేను శవపేటికను కొనిచ్చిన. మరియు సామాజిక దృక్పథంతో అందరూ ఛాయలు ప్లాస్టిక్ దాంట్లో తాగితే చూసి ప్రతి టీ స్టాల్కు నా సొంత డబ్బులతో స్టీల్ గ్లాసులు కొనడం జరిగింది. నేను గతంలో కౌన్సిలర్గా, మా భార్య కవిత చంద్రశేఖర్ కౌన్సిలర్గా ఉన్నాం 12వ వార్డుకు. కానీ ఏ టైం అయినా కానీ ఏ వాడైనా నేను స్పందించిన. కరోనా టైంలో నాకు చిన్న చిన్న పిల్లలు ఉండే. నా కొడుకు 3 సంవత్సరాలు, బిడ్డ 7 సంవత్సరాలు, ఇంకో బిడ్డ 9 సంవత్సరాలు ఉండే. మా భార్య బయటికి వెళ్ళకుండా అని కరోనా టైంలో అంత్యక్రియలకు స్వచ్ఛందంగా బయటికి వెళ్ళి అందరూ అంత్యక్రియలు చేసిన. కొన్ని సందర్భాలలో అయితే నేను బయటనే పడుకున్న రోజులు ఉన్నాయి. కాబట్టి ప్రజలు అందరూ నన్ను గమనించాలి. ఇంకా నేను ఏం చేసిన అంటే, బ్లీచింగ్ బడ్జెట్ లేదని గతంలో ఊకే అంటే నా సొంత డబ్బులతో అప్పుడు టైఫాయిడ్ వచ్చింది. టైఫాయిడ్ వచ్చడం ద్వారా అందరూ వచ్చి బ్లీచింగ్ చల్లించాలంటే నా సొంత డబ్బులతో 12 వారు మొత్తం బ్లీచింగ్ చల్లిపించిన. మరియు మెయిన్ ఏంటంటే, పోలీస్ శాఖ వారు నాకు ఆదేశించారు, మన ఊరిలో గంజాయి బాగా జరుగుతుందంటే 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 36 సీసీ కెమెరాలు పెట్టి ఆ గంజాయి నివారించి మన యువతను కాపాడి వాళ్ళకు ఒక భవిష్యత్తునిచ్చి అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చేటట్టు చేసిన. ప్రతి విషయానికి స్పందించిన. కరోనా సమయంలో బడి గుడి ఏది చూడలేదు. చర్చికి పోయి మాస్కులు వంచిన, బల్లె స్కూళ్ళలో పోయి వంచిన. ఏ సామాజిక దృక్పథం ఉన్న కార్యక్రమం చేసిన అందరి మన్నలు పొందిన. ఆయన నన్ను పార్టీ గుర్తించలేదు. అందుకే నేను ఇప్పుడు ఇండిపెండెంట్గా బరిలో దిగుతున్నా. బీజేపీ పార్టీ పరంగా ప్రతి ప్రోగ్రాంకు అటెండ్ అయినా, ప్రతి ప్రోగ్రాంకు మోడీ గారు చేపట్టిన కార్యక్రమాలలో అన్నింటిలో పాల్గొన్నా. కరీంనగర్లో నేను డిస్ట్రిక్ట్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నా. ప్రతి కార్యక్రమంలో నన్ను యూజ్ చేసుకున్నారు. ప్రతిసారి మీకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాం టికెట్లు, సామాజికంగా ఇద్దరు ఉన్నా కానీ నీకే ఇస్తాం అని చెప్పిర్రు. టైం మీద టికెట్ ఇవ్వక వేరే పార్టీలు కూడా ఆ సామాజిక వర్గానికి ఇచ్చిన. నేను ఆ సామాజిక వ్యక్తి అయినా కానీ నాకు ఇవ్వలేదు. కాబట్టి నేను బరిలో దిగుతున్నా. నేను అవకాశం కల్పిస్తే నేను ప్రతి ఒక్క ఈ డివిజన్లో ఉన్న వారిని ఆప్యాయంగా పలకరిస్తూ వాళ్ళకున్న సమస్యలను ఎట్టి పరిస్థితుల్లో నా సమస్యగా తీసుకొని వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
మరి 18 వార్డుల టికెట్ వచ్చింది, ఆయన కూడా కొత్త అభ్యర్థి కదా. అదే అందుకే 2 కొత్త అభ్యర్థులకు ఇవ్వకుండా ఒకటి ఆయనకు ఇంకొకటి వేరే వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఏమన్నా లావాదేవీలు జరిగినాయి అనుకుంటున్నారా, లేకుంటే ఏం చేస్తారు? లావాదేవీలు ఏమి కానీ పార్టీ నిర్ణయం ద్వారా జరిగినాయని అనుకుంటున్నాను. ఈ పరంగా మీరు ఇంకా ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఈ పరంగా నేను ఈ 17వ డివిజన్ ప్రజలందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటా, ఏ సమస్యకైనా స్పందిస్తా. నల్ల రాకున్నా, మోర్లు సాఫ్ చేయకున్నా, లైటింగ్ లేకున్నా, ఏ విషయంలో అయినా స్పందిస్తా. 24 గంటలు మీకు స్పందిస్తా. నేను మీరు కరిమేరు పోకుండా ఒక ఆఫీస్ పెట్టి మీకు బర్త్డే సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్, పెన్షన్లు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు, ఏమైనా భూ సమస్యలున్నా ఏమున్నా కానీ ముందడుండి నేను మీకు ఒక రూపాయి తీసుకోకుండా నేను స్వచ్ఛందంగా 12వ వార్డుల దాదాపు 40-50 ఇండ్లు అయినా కొత్తాయి. ఒకళ్ళ దగ్గర కూడా ఒక రూపాయి తీసుకోలేదు. స్వచ్ఛందంగా పనిచేసిన కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. అదేవిధంగా నేను స్వచ్ఛందంగా రాజకీయాలకు సేవ చేయడానికే వచ్చిన, నా సేవ దృక్పథంతో వచ్చిన. నేను సామాన్య వ్యక్తిని. గత 15 సంవత్సరాల క్రితం నేను ఒక సామాన్య ఆటో డ్రైవర్ను. ఆటో డ్రైవర్ స్థాయి నుంచి గార్మెంట్ ఇండస్ట్రీలోకి వచ్చి నేను గార్మెంట్లో సంపాదించిన డబ్బును భూమి మీద పెట్టి ఆ భూమి తల్లిని కాపాడి ఈ స్టేజ్కి తీసుకొచ్చింది. అందుకే నేను ప్రజలకు ఏదో ఒక సేవ చేయాలన్న దృక్పథంతో నేను రాజకీయాలకు వచ్చడం జరిగింది. మరియు నేను నాకు గురూజీ ఉన్నాడు, ఋషి ప్రభాకర్ గురూజీ. నేను గుమ్లాపూర్లో నాకు ఆశ్రమం ఉన్నది. ఆ ఆశ్రమంలో ఒక 50 మంది కమ్యూనిటీ ఉన్నారు. అక్కడ కూడా నేను సేవలు అందించిన. నేను ప్రాంతం చూడలే, ఎక్కడ మన సేవలు ఉంటే అక్కడ నేను సేవ చేసిన. మరియు నాకు గురూజీ ఒకటే చెప్పేవాడు. ఏమని చెప్పేవాడు అంటే, మనం సంపాదించే 10 రూపాయల్లో 1 రూపాయి సమాజానికి పెడితే సమాజం నిన్ను గుర్తిస్తుంది, దానివల్ల నీకు మేలు జరుగుతుంది, నీ పిల్లల భవిష్యత్తు మంచుకుంటుందని ఆయన సందేశించిండు. ఆ సందేశం ప్రకారంగానే నేను ఈరోజు రాజకీయాలకు వచ్చి ప్రజల మన్నలు పొందే దిశగానే పని చేస్తున్నా. ఎప్పటికీ చేస్తా. నా ఊపిరినంత వరకు నా డివిజన్ ప్రజల కోసం నేను పని చేస్తూనే ఉంటా. బీజేపీ పక్షాన నేను నా పక్షాన్ని నిలవడం జరిగింది. పార్టీ నన్ను గుర్తించక సర్వే రిపోర్ట్లో నాదే వచ్చింది పేరు, అయినా కానీ నాకు పార్టీ టికెట్ ఇవ్వలేదు. అందుకు గాను నేను బాగా బాధపడుతున్నాను. నా ప్రజలందరూ నా పక్షాన ఉండి నువ్వు నిలబడితే గెలుస్తావు, నువ్వు ఎక్కడికి పోయినా అని నాకు ప్రతి ఒక్కరు ప్రజలు అందరు నువ్వు గెలుస్తావని చెప్పి అందరూ నన్ను రిక్వెస్ట్ చేయడం ద్వారా నేను పార్టీకి రాజీనామా చేస్తూ నేను ఇండిపెండెంట్ బరిలో నిలవడం జరుగుతుంది. పార్టీ నన్ను గెలిపిస్తే బంపర్ మెజార్టీతో పార్టీ టికెట్ ఇస్తే బంపర్ మెజార్టీతో గెలిచేటోని అనవసరంగా కొత్త పాత అని రాద్ధాంతం చేసి నన్ను ఇప్పుడు ప్రజల మధ్యలో నన్ను ఒక కీలు బొమ్మలు ఆడుకున్నది పార్టీ. అందుకే నేను ఆ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి నేను రాజీనామా స్పందించలేదు. నా దగ్గరికి ఎవరు రాలేదు. అందుకే మొదలే నేనే స్పందించిన. నేను భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తూ ఇండిపెండెంట్గా పోటీ చేయడం సిద్ధమైన. నా గుర్తు ఎయిర్ కండిషన్ గుర్తు, ఏసీ గుర్తు. ఈ అమూల్యమైన ఓటును నాకు వేసి అఖండ మెజార్టీతో గెలిపించగలని కోరుకుంటున్నాను.